గంగా గంగా ఏంట్రా బాబు? ఏంటా ఏంటిది? షూస్ క్లీన్ చేయమని చెప్పాను, చేయలేదు. కంటిన్యూటీ బట్టలు ఉతకమని చెప్పాను, ఉతకలేదు. అది రాంబాబు, అది ఇది కాదు, రీజన్ ఏది చెప్పు, ఎందుకు ఉతకలేదు? అది వానాకాలం, పొద్దున తుంపర్లు, మధ్యాహ్నమేమో మబ్బుగా ఉంది, రాత్రి ఎక్కడ ఉతకమంటావు? అవును, అదే చెప్తావు అనుకున్నాను. వానాకాలం వస్తే వానలో ఎలా అంటారు, ఎండాకాలం వస్తే ఎండలో ఎలా అంటారు, చలికాలం వస్తే చలిలో ఎలా అంటారు నీ ఆర్డర్. మా ఆడల్లా సాకులు వెతకడంలో పెట్టిన శ్రద్ధ పనులు ఎలా చేయొచ్చో వెతకరు మీ ఆడాళ్ళు. ఇంత చిన్న విషయానికి మా ఆడళ్ళు అని అందరినీ ఎందుకు కలుపుతున్నావు? ఇంకెవరైనా ఆడాలు కూడా నిన్ను సిరాకు పెట్టినారేటి? నీకంటే చిరాకు పెట్టేవాళ్ళు ఇంకెవరున్నారు నాకు? ఏటి నాను సిరాకు పెట్టినానా? ఎప్పుడు లేంది నువ్వే ఇంత సిరాకు పడుతున్నావు? నాకే చిత్రంగా ఉంది కదా. నీకు అన్ని చిత్రంగానే ఉంటాయి. పని చేయకపోతే చేయలేదు అని తిట్టినందుకు చిత్రంగా ఉంటది, బాగా చేసామని పొగిడినందుకు చిత్రంగా ఉంటది. ఆపురాంబాబు నీ ఎటకారపు చిత్రాలు. నాకసలు పని శతకాంతంలాగా చిత్రిస్తున్నావేటి? చేత కాదు అనట్లా, టైంకి చేయట్లేదు అంటున్నా. ఆహా, ఇన్ని రోజులు టైంకి చేయకుండానే అన్ని పనులు అయ్యాయా? అయ్యాయిలే, ఏదో తిప్పలు పడి సర్దుకోబట్టి. ఏటేటి నువ్వు నా వల్ల తిప్పలు పడినావా? ఒక్క నేనేంటి, ప్రతి మగాడికి ఆడాళ్ళ వల్ల తిప్పలే. ఇదిగో మళ్ళీ అందరినీ కలిసాను ఎత్తున్నావేటి? ఓ ఉన్నమాటే అన్నాను, ఓ తెగ ఉడుక్కుంటున్నావేంటి? రాంబాబు, ఏం తెలుసు నీకు మా ఆడళ్ళ గురించి, భార్యలుగా పడే కష్టాల గురించి? అబ్బో దిగొచ్చారు సీతలు. అంత చులకనగా మాట్లాడుకో. మీరింట్లో ఎంతసేపు ఉంటారు? పొద్దున వెళ్ళి బాగా టైంపాస్ చేసొచ్చి రాత్రికి వస్తారు, తింటారు, తొంగుంటారు. కాని మా ఆడళ్ళు 24 గంటలు ఇదే ఇళ్లలో బానిసల్లాగా మీకు తిండి వండి పెడుతూ, బట్టలు ఉతికి పెడుతూ, మీకు సపర్యలు చేసి పెడుతూ, ఏదో ఖాళీ టైంలో అరిగిపోయిన కథల్ని తిరిగి టీవీలో ప్రసారాలు చేస్తుంటే వాటికి కరిగిపోతూ కన్నీళ్లతో కాపురాల్ని నెట్టుకొస్తున్న మా సతుల్ని ఇన్ని మాట్లాడతావా? గంగా, ఆడవాళ్ళ కష్టాల్ని 6 ముక్కల్లో ఎంత గొప్పగా చెప్పావు గంగా. బీటీ నువ్వు మధ్యలోకి రాకు. వస్తాను, మధ్యలోకి వస్తాను. ఇక్కడ ఏం జరుగుతుందో నీకేం తెలుసు? నాకు అంతా అర్థమైంది, నేనంతా విన్నాను. వింటే విన్నావు గాని వాళ్ళ మధ్యలో నువ్వెందుకు పెట్టి దూరంగా ఉండి విందుకు రా. నువ్వు మగాడివి కదా, అందుకే నీకు పక్షపాత బుద్ధి, అందుకే రాంబాబుని సపోర్ట్ చేస్తున్నావు. నువ్వు గంగకు సపోర్ట్ గా మాట్లాడలా, అందులో వాడి తప్పే ఉంది. తప్పు ఉంది. నువ్వు మా ఆడవాళ్ళ గొప్పతనం గురించి తెలుసుకోకుండా ఆడవాళ్ళు ఇంతే అని అవమానించావు. మీరు మా మగాళ్ళ విలువ తెలుసుకోకుండా అవహేళన చేస్తున్నారు. కాదు, నువ్వే మా ఆడవాళ్ళని హేళన చేసావు కదా పీత? కాదు. యు చీట్. నో, ఐఎమ్ నాట్ ఎ చీట్, ఐఎమ్ క్లీన్ చీట్. మా మగాళ్ళు ఆల్వేజ్ మంచోళ్ళే. దానికి సాక్ష్యం నేను ఇన్ని రోజులు నీతో కలిసి ఉండడమే. ఐ హేట్ యు. నేను నిన్ను ఇప్పుడు వదిలేస్తున్నా. అదేంటి, ఇందాకేగా బెడ్రూమ్ లో చేతిలో చెయ్యేసి నా ప్రాణం పోయిన నిన్ను వదలు అన్నావు. అలాగా? అయితే ఇప్పుడు చెప్తున్నాను విను. ప్రాణం పోయినా నేను నీతో మాట్లాడను. గంగా, రాంబాబుతో నువ్వు అదే చెప్పు, లేకపోతే నువ్వు ఆడవాళ్ళని ఇన్సల్ట్ చేసినట్టే. అవును, నీకు నాకు ఇంతటితో అయిపోయింది రాంబాబు. అయిపోయిందని అంత ఈజీగా అంటే మీరే రోడ్డును పడతారు. ఎందుకు పడతాం? విడాకులు ఇచ్చాక మీరే మాకు నెల నెల భరణం ఇచ్చేలా చేస్తాం. మీకు చాకరీలు చేయకుండా సుఖంగా ఉంటాం. అలాగా? అలాగే. ఓకే ఓకే, చేస్తాను. ఉంటాను. బిట్టు బిట్టు అయ్యో అయ్యో గంగు గంగుబాయ్ ఏమైంది? బిట్టు రాజా, ఈ రోజు మన బతుకులకి ఉషోదయం, మనకి నవోదయం. ఏదో ఒక దయ్యం గాని దయ్యం పట్టిన అలాగా ఎగరకుండా విషయం ఏంటో చెప్పు. నాకు ప్రోగ్రామ్ వచ్చింది. ఏం ప్రోగ్రామ్? అంటే నువ్వు పెట్టుబడి పెట్టి చేసే ప్రోగ్రామా? కాదు, వాళ్లే పట్టుబడి అడిగితే చేసే ప్రోగ్రామ్. ఏది మధ్యాహ్నం అయ్యేసరికి వచ్చే కొంపలో కుంపటి కొట్టుకుంటే పట్టుచీర అవేనా? కాదు, వంటలు చేయడం, ఫోన్లు కొట్టడం లాంటివి 100 సార్లు చేశాను. మళ్ళీ చేస్తానా?
ఎందుకో అవి ప్రేక్షకులు మాత్రమే ఆడే షోలు, ఇది సెలబ్రిటీస్ చేసే షో. ఏంటి జూనియర్ ఆర్టిస్టులు కూడా సెలబ్రిటీలు అంటారా? సెటర్లు బయట వాళ్ళు వేస్తే సమాధానం చెప్తాను, నువ్వు వేస్తే టైర్లో గాలి తీస్తాను. అందరూ అంటుంటే అలవాటైపోయి అందరూ పొరపాటుగా అనుకుంటున్నారు. ఆఫ్టర్ దిస్ షో ఐఎమ్ ఏ గ్రేట్ సెలబ్రిటీ. చూడు, ఆ షో చేశాక నాకు ఎన్ని తల్లి వేషాలు వస్తాయో, ఎన్ని అత్త వేషాలు వస్తాయో, ఆర్టిస్ట్ గా బుల్లితెరని షేక్ చేసేస్తాను. ఆ షోలో అంతుందా గంగు? అంత ఉండబట్టే కదా సీరియల్ ఆర్టిస్టులు అందరూ చేసే సీరియల్ కి డేట్ లేకుండా ఆ ప్రోగ్రామ్స్ లో ప్రత్యక్షం అవుతున్నది. ఎందుకు ఏంటి? సీరియల్లో చేస్తే ఆర్టిస్టులు, ఆ షోలో చేస్తే సెలబ్రిటీలు. అయితే నేను ఆ షో చేస్తా, సెలబ్రిటీ అయిపోతా. అవసరం లేదు, వాళ్లే వస్తారు. ఎక్కడికి? ఇక్కడికా? ఏ టీవీ? చాచా టీవీ. ఆ టీవీయా? సెట్ చేయడానికి కూడా డబ్బులు లేని టీవీ. ఈ ప్రోగ్రామ్ సెట్ అవుతుంటావా? హిట్ కూడా అవుతుంది చూడు. కాన్సెప్ట్ ఏంటో? సింపుల్, మీరు గొప్ప మేం గొప్ప. మీరెవరు, ఈ మేమెవరు? మీరంటే మీరే, మేమంటే మేమే. అంటే మా మగాళ్ళకి మీ ఆడాలకా? కాదు, మా భార్యలకి మీ భర్తలకి. ఎందులకి? భర్తలు గొప్ప భార్యలు గొప్ప తెలుసుకోవడానికి. ఇందులో తెలుసుకోవడానికి ఉంది. ఎప్పటికీ మా భర్తలే కదా గొప్పలు. ఆల్వేస్ మేమే గ్రేట్. ఈ కప్పగంతులే వద్దనేది. మా భార్యలే గొప్ప అన్నట్టుగా నువ్వు ఆ ప్రోగ్రామ్ లో పార్టిసిపేట్ చేయాలి. నో, నీ నియంత పాలన వంటగది పడగది వరకే. 7 కోట్ల మంది తెలుగు వాళ్ళకి నేను బానిసనని పబ్లిక్ అవ్వడానికి నేను ఒప్పుకోను. ఒప్పుకోకపోతే తప్పుకోవాల్సి ఉంటుంది. ప్రోగ్రామ్ ఉండే? కాదు, భర్త పోస్ట్ నుంచి. Yes, గంగునే. తలకు పిలక పెంచుకుంటే ఊరుకుంది కదా అని తోక పెంచుకుని ప్రోగ్రామ్ లో ఆడించాలని చూసావో, చూస్తే ఆ తోకను కత్తిరించి కారం అంటిస్తాను. ఇదిగో రాంబాబు, రాను ఈ ఆడోళ్ళు మరీ ఇదైపోతున్నారయ్యా. అవును, బాగా అదైపోతున్నారు. అవును, అది ఇది అయిపోతున్నారు. ఏది ఏమైనా వాళ్ళని అలా పోనివ్వకుండా ఇలా తిప్పుకోవాలయ్యా. ఆ టైం వచ్చేసింది. అవును బిట్టు గారు, వచ్చేసింది. ఒరే రాంబాబు చూడరా, వంటింటి కుందేలా ఉండే బిట్టు గారు కూడా తిరగబడిన తోడేలా గేటు వరకు వచ్చారు. మౌనం వేడరా, ఆడవుల మీద ఉద్యమం లేపాలి, అవసరమైతే యుద్ధం కూడా చేద్దాం. అంత అవసరం లేదయ్యా. మా గంగూకి ఏదో ప్రోగ్రాం వచ్చింది. భార్యలు గొప్ప భర్తలు గొప్ప అన్నది ఆ ప్రోగ్రాం కాన్సెప్ట్. సెట్ కూడా మా ఇల్లే. మీరు సపోర్ట్ ఇస్తే సెట్ చేద్దాం. మన భర్తలే గొప్ప అని ట్రెండ్ని సెట్ చేద్దాం. ప్రోగ్రామ్ లోనా? అయితే ఓకే, ఎటు రెమ్యునరేషన్ కూడా వస్తుందిగా, వాగేద్దాం. అబ్బే, అట్టాడిదే లేదయ్యో, నువ్వు పొరపాటు పడావు. అది ఆల్ ఫ్రీ ఛానల్. ఏ ఛానల్? అదే చాచా టీవీ ఉంది చూడు. చిచ్చి అనుకున్నా, బ్యాక్గ్రౌండ్ ఆర్టిస్ట్ గా కూడా ఫేమ్ లేని మీ ఆవిడికి ఫ్లోర్ లో ప్రోగ్రామ్ పెట్టి ఎలా ఫోకస్ చేస్తారబ్బా అనుకున్నా. నేను చేయను. ఏ ఒక జూనియర్ ఆర్టిస్ట్ తో సమానంగా ప్రోగ్రామ్ చేస్తే నా ఇమేజ్ డ్యామేజ్ అయిపోతుంది. అది కూడా చాచా టీవీలో. చీచి ఒరే రాంబాబు, ఈ ఒక్కసారికి నీ ఇమేజ్ ని పక్కన పెట్టరా, లేదంటే భర్తలుగా మన ప్రెస్టేజ్ ని ఆ ఆడవాళ్ళు ప్రెస్ చేసేస్తారు. ఇదిగో రాంబాబు, ఇది ఆర్టిస్ట్ సమస్య కాదయ్యా, ఆలుమగల సమస్య. అవునరా, నువ్వు ఇప్పుడు ప్రోగ్రామ్ చేస్తే ప్రోగ్రామ్ అంతా సాఫీగా ఆపరేట్ అవుతుంది, లేదంటే మన మొగుళ్ళ రేటు పడిపోతుందిరా. ఓకే, చెప్తా. గంగా, బీటీ ఏంటలా ఉన్నారు? ఏమైంది? ఏమవుతుంది? ఆడది బాధగా ఉందంటే దానికి బాధ్యుడు మగాడేగా. మేము ఇలా ఉన్నామంటే దానికి కారణం మా భర్తలనిగా. టైం రాని చెప్తా. వచ్చేసింది. మీరు ఓకే అంటే ముగ్గురం కలిసి చేద్దాం. ఎలా? నాకు ఒక ప్రోగ్రామ్ వచ్చింది. న్యూస్ ఛానల్లో గ్రూప్ డిస్కషన్ కి పిలిచారా? కాదు, ఎంటర్టైన్మెంట్ ఛానల్లో గేమ్ షోకి పిలిచారు. అలాంటి దాంట్లో ఆటపాటలే గాని మగాళ్ళని ఎక్కడానికి ఏముంటుంది? ఆ ప్రోగ్రాం పేరు భార్యల భర్తల. ఎట్టెట్టా? అవును, చాచా టీవీలో భార్యలు గొప్ప భర్తలు గొప్ప అనే కాన్సెప్ట్ మీద చేస్తున్నారు. చాచా టీవీనా? ప్రోగ్రామ్ చూసేగా తూతూ న్యూ ఇయర్ గా. చిచి, మనం చేస్తే
ఈ ప్రోగ్రాం రేటింగ్ అమాంతంగా పెరిగిపోయి చరిత్రలో నిలిచిపోకపోతే నువ్వు చీయను. సరే సరే ఆ రేటింగ్లు గీటింగ్లు మాకు తెలీదు. దాని ద్వారా ఈ భర్తలకి బుద్ధొచ్చేలా చేయొచ్చా లేదా? వచ్చుగంగా. అందుకే ఆల్రెడీ మా బిట్టుతో మీ రాంబాబు పితాని గుట్టుగా చేరిపోయారు. మనకి పట్టు లేకుండా చేయడానికి వాళ్ళు పట్టు బిగిస్తున్నారు. అయితే సమస్య లేదు. మేం మీతో ఈ ప్రోగ్రామ్ చేయడానికి ఒట్టేస్తున్నాం. ఇలా రమ్మా, రా. ఇప్పుడు అయ్యమ్మ ఒట్టు. కానీ కండిషన్స్ అప్లై. ఏంటా కండిషన్లో? నాకు ఎంత రెమ్యునరేషన్ ఇస్తారో ముందే చెప్పాలి. రెమ్యునరేషన్ ఏంటి? కొత్త రేషన్ కార్డా? కాదు గంగా, మనం ప్రోగ్రామ్ చేస్తున్నందుకు డబ్బులు. మనం ప్రోగ్రామ్ చేశాక, గెలిచాక, ప్రోగ్రామ్ అయిపోయాక అంతో ఇంతో ఇచ్చి చేతులు దులుపుకుంటారు. అసలే అది చాచా టీవీ. బాగుంది. నా మొహానికే లేక సున్నం పూసుకుంటుంటే నీలాంటిదొచ్చి గంధం కావాలని అడిగిందంట. అదేంటి? కాకపోతే మరేంటి, 500 సీరియల్స్ కి, 800 సినిమాలకి జూనియర్ ఆర్టిస్ట్ గా సీనియర్ మోస్ట్ జూనియర్ ఆర్టిస్ట్ ని. ఈ రికార్డ్ ఆర్టిస్ట్ గా ఉండుంటే ఈ పాటికి భారతరత్న వచ్చుండేది. అలాంటిది నాకే నాకడానికి లేదంటే నువ్వు వచ్చి నాకేది అంటూ గోపుతావా? పోన్లే గంగుబాయ్ గారు, బీటీకి ఇష్టం లేకపోతే పోనివ్వండి. మనకు కావాల్సింది మన భర్తలకి బుద్ధి రావడం. ఆ పక్కింటి పారిజాతాన్ని పెట్టుకుందాం. గంగా, నేనేదో పైసలు అడిగాను కానీ చేయనని పారిపోయినా పారిజాతం అంటున్నావు. మరి నువ్వు కావాలంటున్నావు? తను కాదంటుంది కదా. నువ్వేమంటావు? ఇంకేమంటాను? ఓకే అంటాను. గైస్ కమ్ ఆన్. గంగగారు, 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 గంగా, గైస్ కమ్ ఆన్. మీరు? నేనండి, చాచా టీవీ యాంకర్ని. టీవీలో ఎప్పుడు చూడలేదా? ఇదే మొదటిసారి. ఓహో, నా పేరు కూజల్, ఆహా. చాచా టీవీ యాంకర్ని. నా పేరు గంగూబాయ్. ఈ కాలనీ మొత్తానికి వన్ అండ్ ఓన్లీ లేడీ ఆర్టిస్ట్. వెల్కమ్. మీ ఆయన రెడీయేనా? ఓ, మా ఆయనతో పాటు ఇంకో 2 ఆయన్లు 2 ఆవిళ్ళు కూడా రెడీ. వావ్, అవునా? గ్రేట్, బంపర్ ఆఫర్ ఇచ్చారు మీరు. ఎవరు వాళ్ళు? మా టెండెన్స్ గంగా రాంబాబు, బీటీ పితాని. రాంబాబు అంటే కొంప తీసి రేటింగ్ స్టార్ రాంబాబా? ఏ కొంప తీయకుండా నా కొంపలో ఉంటున్న ఆ రాంబాబే. ఎస్ ఎస్, డబుల్ ధమాకా. అవునా? అంటే మా భార్యాభర్తల ప్రోగ్రామ్ కి రేటింగ్ తెచ్చి రేటింగ్ స్టార్ దొరకడం మా లక్. నువ్వు ఇలాగే ఎలకలా ఎగురుతూ ఉంటే రాంబాబు రిమండేషన్ అడుగుతాడు. అప్పుడు నీ కళ్ళు గిర్రని తిరుగుతాయి. అది అలా ఉండు. పద, పరిచయం చేస్తాను. కమ్ ఆన్ గైస్. ఇదిగో అమ్మాయి, నీకింత ఫేవర్ చేస్తున్నారు కాబట్టి ఎక్కువ క్లోజులు నాయే ఉండేలా చూడాలి. అలాగే. హాయ్, హాయ్. ఐఎమ్ కూజల్. కాజల్ మీ సిస్టరా? కాదు, ఆవిడ కాజల్ అగర్వాల్, నేను కూజల్ గాగర్వాల్. రాంబాబు గారు, మీరు ప్రోగ్రామ్ చేయడం నిజంగా మా ప్రోగ్రామ్ చేసుకున్న పుణ్యం. ఇదిగో కూజా, ఏక్ బారేత్ రాజా, రా. ఇదిగో, నువ్వు అనవసరంగా రాంబాబుని పొగిడి హైప్ చేస్తే నా ఇంట్లో ప్రోగ్రామ్ జరగదు. చూసుకోమని. ఓకే ఓకే. ఏంటి ఏదో కాలిన వాసన వస్తుంది? నీ గురించే చెప్తున్నాను రాంబాబు. పైసా కూడా ఆశించకుండా ప్రోగ్రామ్ లో పార్టిసిపేట్ చేస్తున్నావు కదా, అందుకే బాగా ఇంట్రెస్ట్ పెట్టండి అని చెప్తున్నాను. నా మీద, నీ మీద. రాంబాబు, ఆడవాళ్ళ అఘాయిత్యాలు కెమెరా ఆన్ చేయక ముందే మొదలైనవి. అవునవును, మనం కూడా అణిచివేత ధోరణిని అవలంబించాల్సిందే. మీరు అవలంబిస్తూ కూర్చుంటే మేము ఆవలిస్తూ కూర్చుంటాం. మరి చూసుకుందాం. చూసుకుందాం. కెమెరా ఆన్. హలో, హాయ్, నమస్తే. రచ్చ రచ్చ చేసి చూపు తిప్పుకోనేకుండా చేసే కోలాటం లాంటి కొట్లాట షో భార్యలా భర్తలా అనే షోకి గ్రాండ్ వెల్కమ్. ఓకే, కోలాటం లాంటి కొట్లాట షో భార్యలా భర్తలలో ఫస్ట్ రౌండ్ మొదలవబోతుంది. భార్యలు ఇటు భర్తలు ఎటు గెలుపు పలకరిస్తుందో చూసే ముందు ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం. ఇదిగో కూజా. కూజా కాదండి, కూజల్ గాగ్రావాలా. గాగ్రా వాళ్ళను చుడీదార్ వాళ్ళను నాకెందుకు గాని, నీ పాటికి నువ్వు బ్రేకులు ఇచ్చుకుంటా పోతే మా అమ్మల్ని ఎప్పుడు చూపిస్తా? ఓకే, ఇప్పుడు మీ దగ్గరికి వస్తున్నానండి. ఓకే, వెల్కమ్ టు కోలాటం లాంటి కొట్లాట షో భార్యల భర్తల. సమర్పిస్తున్న వారు మెంతాల్ వక్కపొడి, సమర్పిస్తున్న వారు చుల్బుల్ పౌడర్, గజ్జిని తామరని నయం చేసే చక్కని పౌడర్. టీవీనైనా కట్టేయగలండి, ఈ అమ్మాయి నోళ్ళు కుట్టేలేవండి. ఇష్టం లేని యాడ్స్ వినాలంటే చాలా కష్టంగా ఉంది. ఏంటో వీళ్ళేమో యాడ్స్ అడ్డం పెట్టుకొని సంపాదించుకుంటున్నారు. నేను మాత్రం మీ వల్ల ఫ్రీగా చేయాల్సి వస్తుంది. ఇదిగో కూజా. సార్, కూజా కాదు, కూజల్ గాగ్రావాల్. వారు లేదు బాగు లేదు,
నువ్వు ఇట్టాగే టీవీ యాడ్స్ గురించి పేజీలు పేజీలు చెప్పుకుంటా పోతే మా అందరికి వాంతులు వచ్చేలా ఉన్నాయి. తొందరగా అసలు విషయంలోకి రా. ఓకే సార్, అక్కడికే వస్తున్నా. ఫస్ట్ రౌండ్ ఏంటంటే భార్యల గురించి భర్తలు, భర్తల గురించి భార్యలు చెప్పుకోవాలి. నౌ స్టార్ట్. ఫస్ట్ భార్యలు. గంగు గారు ఆ? ఫస్ట్ మీరు చెప్పండి. ఏం చెప్పమంటారు? మా ఆయన గురించి చెప్పాలంటే ఒక ఎపిసోడ్ సరిపోదు. ఓ 1500 ఎపిసోడ్లు సాగదీ చెప్పే కదా. అంత గొప్ప కదా. చెత్త కదా. సింపుల్ గా ఒక మాటలో చెప్పండి. తన గురించి సింపుల్ గా చెప్పాలంటే కూడా ఆ ఒక్క మాట కూడా దండగే. బీటీ గారు మీ ఆయన గురించి మీరు చెప్పండి. ఎలా చెప్పమంటారు? నోటితో. నువ్వు మధ్యలో ఇంటర్ఫియర్ అయ్యంటే గోడ్తో పొడిచి చెప్పుతాను. బీటీ గారు టైం వేస్ట్ అవుతుంది, మీరు చెప్పండి. మా ఆయన గురించి అరముక్క చెప్పినా ఆ టైం కూడా వేస్ట్. అంత వేస్ట్ ఫెలో. బిట్టు గారు 7 కోట్ల మంది చూసే టీవీ షోలో నన్ను ఎంత పట్టిందో చూసారా? పితాని ప్రతి కుక్కకి మొరగడానికి ఓ రోజు వస్తుంది. అప్పుడు నువ్వు చెప్తుగానే. ఆ రోజు వచ్చినప్పుడు నేను మొరగడం కాదండి, కరిచేస్తా. నెక్స్ట్ గంగ గారు మీ ఆయన గురించి చెప్పండి. ఏటి చెప్పేది? చెప్పడానికి ఏటి లేదు. అదేంటి? అదంతే, మాటలు లేవు, మాట్లాడుకోవడానికి లేవు. ఓకే, ఇప్పుడు భర్తలు. బిట్టు గారు మీరు చెప్పండి. చూసారా అండి మగాళ్ళు మమ్మల్ని ఏకడానికి ఎలా మాట్లాడుతున్నారు? అవును చూడు, బంతి ఆటాడే ప్రపంచ కప్పు జట్టులాగా వాళ్ళు వాళ్ళ మొహాలు. మీడియా ముందే మమ్మల్ని నిండేసి మాట్లాడుతున్నారంటే మామూలుగా ఇంకేందంటారు? అందరు తెలుసుకోండి. ఇదిగో బాబు, ఈ డైలాగ్ మాత్రం నా క్లోజ్ పెట్టు. బిట్టు గారు మంతనాలు అయిపోయాయా? ఇప్పుడు చెప్పండి. నా భార్య దేవతండి. నా భార్య దేవతలకే దేవత. ఇంకా 2 ముక్కల్లో చెప్పాలంటే ఆ సతీ సావిత్రి గొప్పతనం నా భార్యతో పోలిస్తే ఉతిదే. నా భార్య గంగ ఎంత గొప్ప దేవత అంటే, శివుడికి గంగ తల మీద ఉంటే నా గంగ నా గుండెల్లో ఉంటుంది. చూడండి ఎంత చల్లగా ఉందో. డీప్ ఫ్రిజ్ లో ఐస్ క్రీమ్ టచ్ చేసినట్టుంది. ఓకే, ఆడియన్స్ పోల్ అండ్ జడ్జెస్ పోల్ ని చూద్దాం. ఈ రౌండ్ లో విన్నర్స్ ఎవరు? భర్తలు. మీకు మీ భర్తల పైన అంత ద్వేషం ఉన్నా వీళ్ళు ఇంత ప్రేమ చూపిస్తున్నారేంటి? వాళ్ళు ప్రేమ చూపించలే, నక్క తెలివి చూపించారు. నెక్స్ట్ రౌండ్ లో మేము చూపిస్తాం. అయ్యో తప్పకుండా. ఓకే, నెక్స్ట్ సెకండ్ రౌండ్ అంటే ఆటపాటలతో అల్లరి చేసే రౌండ్. ఎస్, వీళ్ళు అల్లరి పాలయ్యే రౌండ్. అంటే మీ ఉద్దేశం వీళ్ళు డాన్స్ చేయలేరనేగా? అంత లేదు, వెస్ట్రన్ డాన్స్ ఇరగదీస్తాం ఇక్కడ. అబ్బో. మా ముగ్గురు తరఫున వీడు ఒక్కడే చాలు. మా ముగ్గురు తరఫున కూడా మా సీనియర్ గంగ గారు చాలు. హోల్డ్ ఆన్. అలా రాంగ్ పేర్ కనెక్ట్ అయి డాన్స్ చేయకూడదు. భార్య భర్తలు కలిసి డాన్స్ చేసి ఒకరిపై ఒకరికున్న ఆదిత్యాన్ని ప్రూవ్ చేసుకోవాలి. ప్రూవ్ చేసుకుంటాం. డాన్స్ అంటే కెమెరా ముందు నిలబడి కాళ్ళు చేతులు ఆడించడమేగా. ఆడిస్తాం అంతే. మేం పడేస్తాం. చూసుకుందాం. చూసుకుందాం. హలో, ఓకే, చూసుకుందాం. ఓకే. ఫస్ట్ పేర్ బిట్టు గారు అండ్ సీనియర్ గంగ గారు.